హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు నా వీడియోని పక్కన పెట్టి అమీర్పేటలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. ఆ స్ట్రీట్ రోడ్ అంటే బిగ్ బజార్ నుంచి అమీర్పేటని కలపడానికి ఒక చిన్న స్ట్రీట్ రోడ్ ఉంటుంది. ఆ స్ట్రీట్ రోడ్లో వీడియోస్ చూపిస్తాను చూడండి. ఎంత వరస్ట్గా ఉన్నారంటే నా ఇండియన్స్, నా తోటి సహోదరులు, చదువుకున్న పనికిమాలిన మూర్ఖులు. చూడండి, అక్కడ హైదరాబాద్ లో అక్కడ రోడ్ లో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. రైన్ పడినప్పుడల్లా అక్కడ వాటర్ ఉండిపోతుందని చెప్పేసి దాన్ని తవ్వి వాళ్ళు ఏదో మరామతులు చేస్తున్నారు. ఓకే, అటువంటి ప్రదేశంలో వాళ్ళు బార్ గేట్స్ పెట్టి అక్కడ ఎవరు వెళ్ళకూడదని పెడితే ఆ బార్ గేట్స్ కూడా తీసేసి వెళ్తున్నారు. అక్కడ చాలా లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. ఇందాక నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఓన్ ఫ్యామిలీ హౌసెస్ ఉన్న ఫ్యామిలీ లేడీస్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద అయిన ఎవరు ఉన్నారు. అక్కడ ఇంకొక ఆవిడ ఉంది. వాళ్ళిద్దరు బయటకు వచ్చి వర్షంలో గొడుగు పట్టుకుని అమ్మాయి ఇటు వెళ్ళొద్దని అరుస్తుంటే వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు వీళ్ళు. ఆ వీడియోస్ నేను తీయలేకపోయాను. వాళ్ళ మీద సీరియస్ అవుతున్న లేడీస్ హాస్టల్ అమ్మాయిలు వాళ్ళ మీద వీళ్ళు సీరియస్ అవుతున్నారు. నిజంగా ఆ గోతులో పడిపోయి చచ్చిపోతే మీరు మూసి నదిలో తేలుతారు. ఇదే మీరు నేర్చుకున్న పాఠం. ఎంత మూర్ఖులుగా ఉన్నారు ఏంటండి. ఆటో అక్కడ దిగబడిపోయింది. ఓకే, ఒక బైకరు ఎంత స్పీడ్గా అంటే మళ్ళీ ఆ సొంత దాటపోతే వాడికి ఏదో ఆస్కర్ అవార్డు మిస్ అయిపోద్ది అన్నట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఇదే కాశీ బుగ్గలో కూడా జరిగింది. ఇదే అల్లు అర్జున్ గారి సినిమాలో జరిగింది. మొన్న విజయ్ గారి దాంట్లో కూడా జనం తొక్కిస్తట్టు ఇదే జరిగిందండి. ఎంత మూర్ఖులు మన ఇండియన్స్. ఇదే మీరు నేర్చుకుంది. అక్కడ అంతమంది అరిచి చెప్తున్నారే వెళ్ళొద్దని. హైదరాబాద్ వచ్చి బార్ గేట్స్ పెట్టాడే. ఏం మూర్ఖత్వం అండి ఇది. ఇంకా ఆ వర్షంలో మొత్తం వాటర్తో ఫుల్ అయిపోయింది అది. ఆ వీడియో తీయలేకపోయాను నేను. వర్షంలో వాటర్తో ఫుల్ అయిపోయింది అది. మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా అక్కడ నిజంగా రోడ్డు ఉందేమో ఫీలింగ్ వస్తుంది. ఆ బార్ గేట్స్ పెట్టి అక్కడ రోడ్ లేదని చెప్పినా కూడా వెళ్తున్నారంటే నమస్కారం పెట్టాలండి. ఇంత మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులండి మీరు.